ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారమవుతున్నటువంటి విశ్వవిజ్ఞాన వేద పాఠాలు అనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, క్రీస్తునందు దాసులకు, దాసురాన్లకు, దేవుని పిల్లలందరికీ మా నిండు మనస్సుతో స్వాగతము, ఘనస్వాగతం పలుకుతున్నా. మంచిది. ఈ ఛానల్ చూస్తున్నటువంటి వారు ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అవునట్లు, దేవుడి మిమ్మల్ని దీవించినట్లు ఈ సత్యబోధలను, ఈ పాఠాలను ఇతరులకు పరిచయం చేయండి. లైక్ కొట్టండి. సమయం పోనీయక మనము సద్వినియోగం చేసుకుంటూ లేఖన కాంతిలోనికి ప్రయాణం సాగిద్దాం. నేటి మన ధ్యానం కొరకు రోమా 8:34 వచనాన్ని చదువుకొని మన పాఠాలలోకి మనం కొనసాగుదాం. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. చాలు, ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, పరమ తండ్రి, చదవబడిన ఈ లేఖన భాగములోని సత్యాన్ని కొంత మాకు తెలియపరచండి మీ సేవకుని ద్వారా. నువ్వే మాట్లాడు ప్రభువా. ఇందులోని పరమార్థం ఏంటో, అంతర్లీనమైన సత్యం ఏంటో మీ కృప దయతో మాకు చెప్పి మమ్మల్ని వెలిగించుమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. చదవబడిన లేఖన భాగములోని ఒక్క విషయాన్ని, అక్కడ రాయబడిన ఒక విషయం ఉన్నది, ఆ మాట మీద దృష్టి పెడదాం. ఏమిటి ఆ మాట అంటే, తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు, మనందరి కొరకు ప్రాణం పెట్టి యేసుప్రభుల వారు మృతుల నుంచి లేపబడి ఆరోహణమై పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడన్న మాట అక్కడ మనకు కనపడుతుంది. అక్కడ కూర్చున్నవాడు ఏం చేస్తున్నాడో చెప్తుంది వచనం. ఏమంటే, మన కొరకు ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. ఈ మాట మీద ఈరోజు మనం ఒక వివరణ తీసుకుపోదాం. విజ్ఞాపన అంటే మీ అందరికీ తెలుసు, వేడుకుంటున్నాడు ఆయన. ఎవరి కొరకు అంటే, భూమి మీద ఉన్న తన పిల్లల కొరకు, తన సంఘం కొరకు, అనేకులైన క్రైస్తవుల కొరకు, క్రీస్తు పిల్లల కొరకు క్రీస్తు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడట. ఏమని ప్రార్థిస్తున్నాడు కావచ్చు, ఏమని విజ్ఞాపన చేస్తుండు కావచ్చు తండ్రి దగ్గర? ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన ఏమని దేవుని దగ్గర మన విషయంలో విజ్ఞాపన చేస్తున్నాడో, మన కొరకు దేవుణ్ణి ఏం అడుగుతున్నాడో, తండ్రిని ఏం ప్రార్థిస్తున్నాడో తండ్రిని, ఈ విషయం ఇట్లా క్రైస్తవులకు అర్థమైతే క్రీస్తు ఆత్మ వారి మీద నిలబడుతుంది. ఆ క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ వారిలో ఉంటే వారు సర్వసత్యములోకి సాగుతారు. వాళ్ళు సర్వసత్యము చెప్పగలిగితే భూలోకములో దేవుని పని తొందరగా అయిపోతుంది, యేసు రాకడ జరిగిపోతుంది. యేసు ఎందుకు వస్తలేడు? పని జరగలేదు. పని ఎందుకు జరగలేదు? ఆత్మదేవుని గుర్తుపట్టలేదు. ఆత్మదేవుడు ఎందుకు దిగి రాలేదు? ఎందుకు గుర్తుపట్టలేదు వాళ్ళు అంటే, తండ్రి కుడి పార్శ్వమున్న యేసు మనసులో ఏమున్నదో తెలియదు. ఇక్కడ ఆయన వచ్చి ఏం చేసిండు, ఏం చెప్పిండు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలియదు. కనుక ఈ పరిశుద్ధాత్మ దేవుడు వారిని సహకరించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి సహకరిస్తున్నారో వాళ్ళు కష్టపడుతున్నారు. ఆ ఒక్కరి కష్టం, కొంతమంది కష్టంతో పని తొందరగా అయితే లేదు. అయినను దేవుని ప్రణాళికలో అట్లాగే ఉంది. అలా జరుగుద్దని దేవునికి తెలుసు కనుక తన పని ఎప్పుడు పూర్తి చేసుకోవాలో దాన్ని డేట్ పెట్టుకున్నాడు ఆయన. రైట్. ఇప్పుడు మనం బాగా ఆలోచించుదాం. మన కొరకు తండ్రి కుడి పార్శ్వమందు నుండి యేసయ్య ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు, కొన్ని మనం ఆలోచించుదాం. ఒకవేళ ఇలా అడుగుతున్నాడేమో, అందరు అనుకున్నట్టు, తండ్రి, భూమి మీద నన్ను నమ్ముకుంటున్న పిల్లలందరూ, యేసు నామమున రక్షింపబడుతున్న నీ పిల్లలందరూ, నా రక్త ప్రోక్షణ కిందికి వచ్చి బాప్తిసం తీసుకొని రక్షింపబడుతున్న సంఘ బిడ్డలందరినీ మీరు సల్లంగా చూడండి. వాళ్ళకి ధనధాన్యములు ఇవ్వండి తండ్రి. వాళ్ళకి సుఖభోగములు, సంతోషం ఇవ్వండి, ఆనందం ఇవ్వండి. వ్యాధులు రానియకండి. వాళ్ళకు కార్లు, బిల్డింగులు, మిద్దెలు ఇవ్వండి. ఏసీ రూములు, ఫ్రిడ్జులు, కార్లు, పెద్ద పెద్ద బంగులలు ఇవ్వండి. నా పిల్లలు బీదలు ఉండొద్దు తండ్రి. నా నామము గణపరిచేటట్టు కరోడుపతులు, అంబానీలు కావాలి. నా పిల్లలకు వ్యాధులు రావద్దు తండ్రి. భూప్రపంచ అందగత్తెల కంటే అందంగా ఉండాలి నా పిల్లలు. అందాల పోటీలు పెడితే క్రైస్తవులే గెలవాలి.
నా పిల్లలు క్రీడారంగంలో ముందుండాలి, నా పిల్లలు క్రికెట్లో ముందుండాలి, ప్రపంచ ఆటగాళ్ళలో ముందుండాలి, జ్ఞానంలో ముందుండాలి. ప్రపంచంలో అన్నిటికంటే నా పిల్లలే ఎక్కువ బహుమానాలు తీసుకోవాలి, గోల్డ్ మెడలిస్ట్ కావాలి. తండ్రి, నా పిల్లలకు కన్నీరు కింద పడద్దు, దుఃఖం రావద్దు, నా పిల్లలకు రోగాలే రావద్దు. తండ్రి, నా పిల్లలు చనిపోయేటప్పుడు కూడా ఏ బాధ లేకుండా, కన్నీళ్ళు విడకుండా వాళ్ళు మంచిగా సుఖమైన సాగు చావాలి అని తండ్రి దగ్గర మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాను అనుకుందామా? మరి ఏమని చేస్తున్నారో మీరు ఆలోచించండి. తండ్రి, నా పిల్లలు, నన్ను నమ్ముకున్న పిల్లలకు ప్రసవ వేదన ఎక్కువ ఉండొద్దు, పిల్లల్ని కన్నట్టే ఉండొద్దు, కన్న తర్వాత తెల్లారే పని చేసుకునేటట్టు బాలింతలేమో కృంగిపోయినట్టు ఉండొద్దు, వాళ్ళ ఇమ్యూనిటీ శక్తి బలంగా ఉండాలి. తండ్రి, నా పిల్లలకు కరోనా అనే వైరస్ అంటద్దు, అంత బలం ఉండాలి శరీరంలో అని అడుగుతున్నాడు అనుకుందామా? మరి ఏమనుకుంటున్నారు కావచ్చు అందరూ క్రైస్తవులు? తండ్రి, నా పిల్లల ఇంట్లోనే ఒక రూమ్ మొత్తము బ్యూటీ పార్లర్ లాగా ఉండాలి, దగ్గ మెరిచిపోవాలి, నా పిల్లలందరూ కర్రె ఉన్నోళ్ళు కూడా తెల్లగా అయిపోవాలి బాంచన్. తండ్రి, అట్లా చేయండి, నా పిల్లల్ని సంతోషపెట్టనని అడుగుతున్నాడు అనుకుందామా? మరి ఎట్లా అనుకుంటాను మీరు చెప్పండి సార్, న్యాయం చెప్పండి. ఏం అడుగుతుండు కావచ్చు? ఎప్పుడన్నా ఆలోచించాలా క్రైస్తవులు ఈ మాట? అక్కడ ఉండి యేసుప్రభు మన గురించి ఏం అడుగుతున్నాడు? ఇదేనా? తండ్రి, నా పిల్లల దగ్గర డబ్బు కొదువు ఉండొద్దు. తండ్రి, నా పిల్లలు మెడ నిండా గంగెత్తేసుకున్నట్టు మొత్తం నగలే ఉండాలి అని ఇట్లా అడుగుతున్నాడు అంటావా? మీరు ఆలోచించండి, మరి ఏం అడుగుతున్నాడో మరి మీరైనా చెప్పండి, ఏం అడుగుతుండు కావచ్చు? ఆ తండ్రి, నా పిల్లలు ఇట్లా చేతులు పైకి లేపితే సంఘం ఇట్లా కింద పడిపోవాలి, నా తండ్రి, నా సేవకుడు చెయ్యి ఇట్లా అంటే సంఘం అంతా లేవాలి, నా సేవకుడు టచ్ అంటే మొత్తం పడిపోవాలి, అందరు పడిపోవాలి, పాస్టర్లు కూడా పడిపోవాలి. అలాంటి వాళ్ళని తయారు చేయండి. ఇట్లా అడుగుతున్నాడు అంటారా? తండ్రి, దెయ్యాలు మాట్లాడి నా పిల్లల్ని అందరం ముంగట గణపరచాలి, దెయ్యాలతో మాట్లాడియండి అని ఇట్లా అడుగుతున్నాడు అంటారా? మీరు చెప్పండి, మీరు న్యాయం చెప్పండి. మరి ఏం అడుగుతుండు కావచ్చు యేసయ్య మన గురించి అక్కడ ఉండి? ఏం ప్రార్థన చేస్తున్నాడు? దేవుని బిడ్డలారా, మీరు ఇంకా చాలా విషయాలు ఆలోచించండి. ఇక నేను చెప్పింది ఇట్లనే పెట్టుకొని, ఈ ప్రపంచంలో మనము ఎట్లా బతకాలని దేవుడు అక్కడ తండ్రిని అడుగుతుండు కావచ్చు. ఒకవేళ ఇంతవరకు నేను చెప్పినట్టే ఒకవేళ ప్రభు మన గురించి గొప్పగా బ్రతకాలి, నా పిల్లలు ధనవంతులుగా గొప్పవారిగా బ్రతకాలనే ఇట్లా అడుగుతున్నట్లయితే, సుఖంగా రోగం లేకుండా బ్రతకాలనే అడుగుతున్నట్లయితే, అన్నిట్లో ముందుండాలనే అడుగుతున్నట్లయితే, మరి ఒక వచనం చదువుదాం మనం. ప్రకటన 7వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చినని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా, నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తముల తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. ప్రకటన గ్రంథము భక్తుడైన యోహాను పద్మాసు ద్వీపములో ఉండి అతడి కనులు తెరవబడి దర్శనములోకి వెళ్ళిపోయాడు. కనులు తెరవబడనంటే మాటకు అర్థం ఏంటంటే కనులు మూయబడన వస్తుంది ఒకసారి. అంటే ఈ కనులతులుగా ఆ కనులు తెరవబడిన చూసి భవిష్యత్తులో ఏం జరగబోతుందో అన్నీ ఆయనకు చూపిస్తున్నాడు. అయితే భవిష్యత్తులో చూపించేటివి, జరిగిపోయినవి, జరుగుతున్న అనేక సంగతులు చూపించాడు యోహానికి. ఆయన రాసుకుంటూ పోతున్నాడు. అందులోనే ఒక విషయం మాట్లాడినమాట దేవదూత. యోహాను ఒక జనాంగం చూపించినట, అనేకులైన జనాంగం. వాళ్ళు తెల్లటి వస్త్రాలు ధరించుకున్నారట. యోహాను, వీళ్ళు ఎవరో చెప్పవయ్యా అని అడిగిండట యోహాను. ప్రవక్తలు కానీ జ్ఞానులు, దేవుని భక్తులు ఎవ్వరు కూడా పలానోల చెల్చిన చెప్పరు. అందుకే యోబు గ్రంథం ఇంతవరకు ఎవరికి అర్థం కాలే. దాని గురించి కూడా చెప్తా భవిష్యత్తులో నేను. యోబు మనస్తత్వం ఇంతవరకు అర్థం కాలే ఎవరికి, కొంతమందికి అర్థమైంది. వాళ్ళు మహానుభావులు, గొప్ప వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, లేరని అంటలేను. కానీ 99% అర్థం కాలే చాలామంది క్రైస్తవులకు. యోబు మనస్సు అర్థమైంది కొద్దిగానే. అయితే వాళ్ళు ఎవరో అయినా చెప్పచ్చు ఈజీగా, కానీ చెప్పట్లేదు. నాకు తెలియదు సార్, నీకే తెలియను. వెరీ గుడ్.
దూతని గణపరుస్తున్నాడు ఆయన. అయితే అంటున్నాడు, వీళ్ళు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు పుకొనొచ్చిండ్రు. ఆ వచ్చిన స్థానం ఎటువంటిదట? మహా శ్రమల నుండి. సంఘం పరలోకం వెళ్ళిన సంఘాన్ని చూపిస్తున్నాడు యోహానుకు. ఏమని చెప్పుతున్నాడు దూత అంటే, వాళ్ళు మహాశ్రమల నుంచి వచ్చారట భూలోకం నుండి. రైట్. ఇప్పటి వరకు నేను చెప్పినట్టు దేవుని కుడి పార్శ్వమందు క్రీస్తు ప్రభుల వారు, మన ప్రభుల వారు ఉండి మన సుఖాల కొరకు, మన సంతోషం కొరకు, మన వ్యాధుల కొరకు బాగుండాలి, గొప్పగా బతకాలి, ధనవంతులుగా బతకాలి, సకల మీదమైన సుఖాలు నా పిల్లలకు ఉండాలి, అన్నీ ఘనపరచబడాలి, అన్నీ గొప్ప ఘనంగా బతకాలి నా పిల్లలనే మనం ఇప్పటి వరకు నేను చెప్పినట్టే ఇట్లా అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు, అడుగుతున్నాడు అని అనుకునేదే నిజమైతే, మరి పరలోకం వెళ్ళిన సంఘాన్ని చూసి దేవదూత యోహాను చెప్తున్నాడు, మహాశ్రమల నుంచి వచ్చారు. అంటే వీళ్ళు భూలోకంలో ఎక్కడి నుంచి వచ్చారు? శ్రమల నుండి వచ్చారట, శ్రమల కొలిమి నుండి. ఓహో, మరి శ్రమల కొలిమిల నుండి అంటే శ్రమలు పడి 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 అంతము వరకు, ప్రాణం పోయేదాకా కూడా దేవుని ప్రేమించారట వాళ్ళు మరణము వరకు తన ప్రాణమును ప్రేమించలేదట, యేసునే ప్రేమించారట. వాళ్ళను అక్కడికి వచ్చారట. అంత శ్రమలకి వీళ్ళు వచ్చారా? మరి విజ్ఞాపన చేస్తుంది మా సుఖాలకు. ఒకలైతే మన సుఖాల కొరకే అక్కడ మనం అనుకున్నట్టు జరగాలని అక్కడ విజ్ఞాపన చేస్తున్నట్లయితే, మన ఆనందము మన లోకంలో గొప్పగా బతుకుటకే ఆయన విజ్ఞాపన చేస్తున్నట్లయితే, మరి శ్రమలు ఎవరు అనిపించారు? వీళ్ళు ఎవరు కావచ్చు? వీళ్ళెవరు ఇప్పుడు సుఖపడేటోళ్ళు? ఇప్పుడు ఇంకొక విషయం మీకు చెప్తాను. ప్రార్థన అంటే యేసుప్రభుల వారు దేవుణ్ణి అడుగుతున్నది, తండ్రిని విజ్ఞాపన చేస్తున్నది ఏంటో మీకు తెలవాలంటే కొన్ని ఇంకా ముందుకెళ్దాం. ప్రార్థన ఒకవేళ ఇహలోక జీవిత భోగముల కొరకు, ఆనందం కొరకు, గొప్పగా బతకడానికి మనం ప్రార్థన మొదలు పెడితే, మనమైనా యేసుప్రభుల వారైనా తండ్రి దగ్గర ఎవరైనా కానీ, మనము అడిగిందల్లా తండ్రి ఇచ్చేస్తుంటాడు. ఇయ్యాలి అనుకుందాం, ఇచ్చేసిండు. తండ్రి నాకు పెద్ద బంగ్లా ఇవ్వండి, ఇచ్చేసాను. తండ్రి నాకు ఒక సినిమా అందగత్తె కంటే అందమైన భార్యని ఇవ్వండి, ఇచ్చేసాను. తండ్రి నా ఇల్లే ఒక సినిమా హాల్లాగా ఒక రూమ్ చేయండి, చేసేసాను. సమాలన్న చేసినాయి. తండ్రి నాకు ఒక గొప్ప కారు ఇవ్వండి, ₹1,00,00,000 కారు, ఇచ్చేసాను. తండ్రి అప్పుడప్పుడు యాత్ర చేసేదానికి హెలికాప్టర్ ఇవ్వండి, ఇచ్చేసాను. తండ్రి ఒక 2,000 మంది సంఘం ఇచ్చేయండి, ఇచ్చేసాను. తండ్రి నాకు ఎన్నడూ రోగం లేకుండా బలంగా ఉంటకు సాయం చేయండి, చేసేసాను. తండ్రి నేను ఒక సినిమా హీరోలాగా కనబడేటట్టు చేయండి, చేసేసాను. తండ్రి నాకు మంచి పిల్లల్ని, సినిమా హీరోలాగా ఉండే 2 కొడుకుల్ని, ఒక హీరోని లాంటి బిడ్డని ఇవ్వండి, ఇచ్చేసాను. తండ్రి నాకు బంగారం ఇవ్వండి 2 కిలోలు, 10 కిలోలు, ఇచ్చేసాను. బస్ ఇక ఏమేమి కావాలో అన్నీ ఇచ్చేసాడు అనుకోండి. ఇక ఏమడుగుతావో నువ్వు చెప్పండి. మీరు ఆలోచించండి దయచేసి. అడిగిందల్లా ఇచ్చేసాడు నీకు, అంత వచ్చేసింది కదా. మళ్ళీ ప్రార్థన ఏమని చేస్తావు? నువ్వు ఉన్నదంతా తీసుకో ప్రభు అని ప్రార్థన చేస్తావా? చెయ్యవు. ఎందుకంటే లాక్కోవడానికే చేసినావు కదా. మళ్ళీ ఇచ్చేది ఎక్కడ నీది? ప్రార్థన ఆగిపోయింది. అడిగిందల్లా ఒక్కొక్కటి అన్నీ వచ్చేసినాయి. మళ్ళీ ఏం ప్రార్థన చేయాలి? ఏం అడగాలి? ఏమి లేదు. ప్రార్థన ఆగిపోతుంది. ప్రార్థన విజ్ఞాపన ఆగేదా? కాదు, నిరంతరము సాగేది. ప్రార్థన దేవునితో భక్తునికి ఉండే, జాగ్రత్త వినాలి మాట, ప్రార్థన అనేది దేవునితో భక్తునికి ఉండే ఒక జీవకరమైన కలయిక. ప్రార్థన దేవునితో భక్తునికి ఉండే జీవకరమైన కలయిక, ఒక జీవధార, ఒక జీవ నది. అది ఆగేది కాదు. కనుక ఆ విజ్ఞాపన ఆగదు, ఈ నరుని ప్రార్థన ఆగద్దు. ఏదైనా వస్తువులో లోక సుఖమో నా కొరకు నేను అడుగుడు మొదలు పెడితే ప్రార్థన ఆగిపోతుంది. అవన్నీ వచ్చేసిన తర్వాత అంటే ఇప్పుడు ఆయన చేసే ప్రార్థన అక్కడ విజ్ఞాపన మనం అనుకున్నది కాదు, ఇప్పుడు నేను చెప్పినవి కావు. నువ్వు చేసే ప్రార్థన కూడా ఆయన అనుకున్నది కాదు. అందుకే ఆయన చిత్తానుసారమైనది అడిగినదే ఆయనకి ఇవ్వబడునని 1 యోహానులో ఉంటుంది. ఏ ప్రార్థన చేయాలట? ఆయన చిత్తానుసారం. ఆయనకు ఒక చిత్తం ఉందట. ఆ చిత్తాన్ని అనుసరించిన ప్రార్థనే అడిగితే ఇస్తాడట, లేకుంటే ఏది చేయడట. మరి వీళ్ళకి అడిగితే బాగానే మంది డబ్బు ధనం దొరుకుతుంది కదండి అని అంటారేమో.
అది యేసుప్రభుల వారు నువ్వు అదే దాని మీద కట్టుకుంటున్నావు కనుక అదే తిని అక్కడే పోరని చెప్తున్నాడు, వదిలేస్తున్నాడు. ఎవడు ఏది విత్తును అదే పంట కోస్తాడు. నువ్వు సత్య విషయమైన ప్రేమను అవలంబింపలేదు కనుక మోసము చేసే శక్తి నీ మీదకి పంపిస్తానని తెస్సలోనికి రాసిన పత్రికలు ఉంటుంది. నువ్వు నీకు ఎంత సత్యం చెప్పినా నువ్వు విడిదిరుగుతలేవు, శ్రమను ఇష్టపడతలేవు, సుఖం ఇష్టపడుతున్నావు, ఆ భోగములు అడుగుతున్నావు కదా, నువ్వు మాయలోనే పోని వదిలేస్తాడట. అప్పుడు సైతాన్ గాడు వాళ్ళకి తోడుండి అన్ని జిమికులు చేసుకుంటా రపరప అనుకుంటా టచ్లు అనుకుంటా కొట్టు సంపాదించుకుని బతికి అలానే మాయల్లో పోతారు. వాళ్ళు పోతారు, అనేకులను నాశనం చేస్తారు. వాళ్ళు బయటికి రారు, ఎవరిని తేరు. వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకపోయారు. మీరు ప్రవేశించరు, ఎవరిని ప్రవేశింపనీయడు. ఇతరులను ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు భూమిని సముద్రమును చుట్టి వచ్చెదరు. వాడు కలిసిన తర్వాత నీకంటే రెండంతల నరక పాత్రుల్ని మీరు చేస్తారు వాళ్ళని. మరేంటి సార్, మహాశ్రమల నుంచి సంఘం వచ్చింది నాయన అంటే యేసుప్రభుల వారు కుడి పార్శ్వమందుండి నా బిడ్డలన్నించి సుఖపెట్టుమని అడుగుతలేడు. ఏం ప్రార్థన చేస్తుండో చూద్దాం ఇప్పుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 30వ వచనం. మరియు మేము గడియ గడియకు ప్రాణ భయముతో నుండనేలా సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గురించి నాకు కలిగిన అతిశయం తోడు నేను దినదినము చనిపోచున్నాను అని చెప్పుదును. చెప్పండి. పరలోకమందు కుడిపార్శ్వమందుండి యేసుప్రభుల వారు మనకి అన్ని రకాలుగా సుఖంగా బతకాలి, నా పిల్లలకు డబ్బు ధనము ఆరోగ్యం ఎప్పటికి ఉండాలి తండ్రి అని ప్రార్థన చేస్తున్నట్లయితే ఈయన దినదినం ఎందుకు చనిపోతున్నాడు భూమి మీద? పౌలు ఈయన దినదినం చనిపోవాలనే ప్రార్థన చేస్తున్నట్టు ఆయన. ఇది ఏం చిత్రం అండి? మీరు ఏమనుకొని సంఘాలు కడుతున్నారు? మీరు ఏమనుకొని పరిచర్య చేస్తున్నారు? మీరు ఏమనుకొని ఈ ప్రపంచంలో వెళుతున్నారు? యేసునామాన్ని ముందుకు పోతున్నారు? ఆలోచించండి. అంటే ఈ దినదినం చచ్చిపోమని వేడుకుంటున్నాంటావా? ఏం జరుగుతుందో తెలియదు మనకి. మరి ఈయనైతే దినదినం చచ్చిపోతుంటాడు కదా పౌలు. దినం చచ్చిపోతాడా? ఒక్కసారి చస్తాడు కదనే. అంటే ఆసచ్చుడు కాదు సార్, చస్తూ బతుకుతున్న బతుకు ఇది. దేని విషయం? నీతి నిమిత్తం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:14 చదువు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గుర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. మళ్ళీ ఏమో విజయోత్సవముతో ఊరేగిస్తున్నాడు, అంటే జయము నొందిన ఆనందముతో ఊరేగిస్తున్నాడట. ఇక్కడేమో దినం చచ్చిపోతున్నాడు. అవును, చస్తున్నాం సార్, కానీ మేము చచ్చిపోయిన వారిలా కనపడుతున్నామేమో, ఓడిపోయిన వారిలా కనపడుతున్నామేమో, శ్రమనందుతున్న వారిలా కనపడుతున్నామో, కానీ అంధకార రాజ్య శక్తుల మీద మేము జయమునందుతూ వెళ్తున్నాం. అందుకే మా తండ్రి కుడిపార్శ్వమందున్న మా ప్రభు అడుగుతున్నాడు, తండ్రి భూమి మీద నా పిల్లలు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ప్రాణహానిలు వచ్చినా సరే వారిని జయింపజేయి. ఆ అంధకార శక్తులను వాళ్ళ కాళ్ళ కింద తొక్కి తండ్రి నా పిల్లలు ఓపికతో సహనముతో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నేనిచ్చిన ఆజ్ఞను పట్టుకొని నడవాలి, గెలవాలని ఆయన అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. అదే పౌలుకు వస్తుంది, ఈరోజు నీకు రావాలి. అదే అన్నీ ఇచ్చేసిన సుఖంగా బతుకుడు గెలుసుడు కాదు. తిక్కల మనుషులు శ్రమలను ఎదుర్కొంటూ ముందుకు సాగేది యుద్ధం. కానీ అన్నీ సమకూర్చుకొని బౌండరీ వేసుకొని సంఘానికి మాయమాటలు చెప్పి ఇంకొకడికి వెళ్ళకుండా సత్యం నేర్చుకోకుండా వాళ్ళని మాయలో గుడ్డితనంలో ముంచిపడేసి, ఏమండి నువ్వు సచ్చి నలుగురిని చంపేస్తావు. తింటారు కావచ్చు, మస్తు ఎంజాయ్గా తింటారు కావచ్చు 4 రోజులు, కానీ నరకంలో బగబగ మండిపోతారు. లేఖనములో, బైబిలు గ్రంథములో, ఆది సంఘపు చరిత్రలో దేవుని చేతిలో వాడబడిన శిశువులు, సంఘాలు ఒక్కడు సుఖపడ్డట్టు బైబిల్లో లేదు. ఒక్కొక్కడు వారి జీవితాలని ప్రాణార్పణంగా దేవునికి ధారపోసుకున్నారు. ప్రాణార్పణంగా హతసాక్షులైపోయారు. అబ్బా ఏం కష్టాలండి అవి. శ్రమలారా రండి అని పిలిచారు. శ్రమలతో యుద్ధం చేస్తారట వీళ్ళు. ఏం ధైర్యం అండి మీకు? అవును సార్, మా దేవుని దగ్గర జీతం ఎక్కువ రావాలంటే శ్రమలు ఎదుర్కోవాలి మేము. మరి విజ్ఞాపన చేస్తున్నది ఎందుకు కావచ్చు? ఈ శ్రమల్లో గెలవాలనే. 2వ అధ్యాయం అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:15 చదివిడ. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. అది
దేవునికి క్రీస్తు సువార్తను అంటే శ్రమలతోనూ బాధల్లోనూ కరువుల్లోనూ దేవుని కార్యాలను మేము చేపడుతున్నాం. ఆ పరిశుద్ధాత్ముడు మా ద్వారా అద్భుతాలు చేస్తున్నాడు. ఇక్కడ చెయ్యి కొడుతున్నారు, అక్కడ జయం నందుతున్నాం. అక్కడ దెబ్బలు కొడుతున్నారు, ఇక్కడ 10 మందిని రక్షిస్తున్నాం. చీకటి శక్తులు వణికిపోతున్నాయి, మాకు జయం జయం అంటున్నాడు. జయం అంటే బాగా డబ్బు సంపాదించుకొని కారులో కూర్చొని ఒక 100 ఒక 1000 మంది ఒక సంఘాన్ని పెట్టుకొని ఈయన పోతుంటే రజనీకాంత్ పక్కన నడిచినట్టు ఒక 10 మంది ఇటు ముంగట 10 మంది ఒక 4 పెద్ద హీరోలాగా ఓడు కాదు జయం అంటే. జయం అంటే శ్రమ శ్రమ శ్రమలు ఎక్కడున్నాయంటే పని చేసేవానికి ఉన్నాయి, సత్యం బోధించేవానికి ఉంది శ్రమ. ఆ శ్రమలు ఎదుర్కోవాలంటే సత్యం చెప్తే కదా, నువ్వు సత్యమే అద్దాయా నీకు. అయితే సైతాన్ కూడా ఏమన్నాడు, సర్తి తమ్మ పోదాంపా కలిసిపోదామని ఇద్దరు కలిసిపోతారు. యేసయ్య చూస్తాడు, ఇది నాకు అద్దులని వదిలేస్తాడు. అంతే, ఏం లేదు. యేసయ్య ఎప్పుడు ఎవరిని బలిమీటికి మార్చాడు. బలిమీటికి భక్తి లేదు. నాకు వద్దురా నాయన, నీకు ఇష్టమైతే సత్యం నమ్ము, లేకపోతే ఆ నల్లమొకపోను పట్టుకుని అటే పో అంటాడు. మోసము చేయి భ్రమపరచు ఆత్మలవి. శ్రమలు ఎదుర్కోవద్దు, శ్రమలు ఉండవు, దేవుడు అన్ని సుఖ పెడతాడు అంటారు చూసినావా, సుఖంలో బతుకుతాను బోధిస్తారు సంఘానికి. అవి భ్రమపరచు ఆత్మలు, భ్రమపరచు ఆత్మలు. గుర్తుపెట్టుకోండి, నేను చెబుతున్నది అబద్ధమైతే మళ్ళీ లేఖనం చూపించి అబద్ధ బోధని చెప్పాలి, లేకపోతే సత్యం ఒప్పుకోవాలి, చచ్చుకుంటా. ఇది వద్దు అది వద్దంటే నువ్వు మనస్సాక్షి లేదు, మనస్సాక్షి ఆఫ్ అయిపోతుంది, గంట మోగదిగా. కొంతమందికి గంగల పోనరాబాయ్ ఎవడేం చెప్తే మనకేంద్ర సత్యమైన, మనం కదలకుండా ఉంటే అయిపోయి. మనకి ఇచ్చేటోళ్ళు ఉన్నారు, మనకు గ్యాంగ్ ఉన్నది, తినుకుంటూ ఉందాం అంతే సోదరుడా. తిని బతుకుంతే నీ ప్రాప్తి, నీ సంతోషం అంతేగా. రోమపత్రిక 12 చదువు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచు. అదే సోదరులారా, సంఘమా, పౌలయ్య చెప్తున్నాడు రోమా సంఘానికి, మీ జీవితాలను మీ బ్రతుకులను సజీవయాగముగా ఆయనకు సమర్పించుకోండి. ఇదేంది సార్, భాషకు తేడా ఉన్నది. యాగము సజీవేంది, బతికుండగా సావండ్రా, అందుకని మేము సస్తూ బతుకుతున్నాం. ఇది ఎట్లా సాధ్యం బాబు? అదే ఆ శ్రమలని నీతి నిమిత్తం ఎదుర్కోవడమే సజీవ యాగం. బ్రతికుండి యాగం అయిపోవుట, బ్రతికుండి చచ్చిపోవుట. ఎప్పుడెప్పుడు సార్? దినము ప్రతిరోజు యేసయ్య కొరకు బతకాలి. యేసయ్య కొరకు బతికేవానికి ఈ ప్రపంచ ఆహారం మీద కూడా ఉండదు ఇంట్రెస్ట్. వాక్యం ఆత్మలు ప్రార్థన అడు వేసుకున్న సొక్క మీద ఉండదండి ఇంట్రెస్ట్. ఏం వేసుకున్నాడో కూడా ఒకసారి గుర్తుండదు. వాక్యం చెప్పాలన్న ఆతృతతో నిజమైన సేవకులు కొంతమంది ఏదో చినిపోయిన సొక్క కూడా వేసుకొని వెళ్ళిపోతారు, పాతది ఉతుకంది కూడా. అరే ఇట్లా వచ్చినమేందే కానీ అడుగుతారట కొంతమంది. అయ్యో నాకు తెలియదు బాబు, నాకు ఏది గుర్తుంటలేదు, నేను వాక్యం అనే చెప్పాలన్న ఆతృతతో వచ్చేస్తున్నా. చూసారా, అట్లుంటుంది మైండ్ ఒక్కొక్కసారి సేవకులది. దేవుని పని మీద దృష్టి వేరు, నువ్వు ఎంజాయ్గా బతకడానికి నీ శరీరం మీద దృష్టి వేరు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ అది అద్భుతం, అది ఆనందం, అది సంతోషకరం. రోమా 8:30 చదువుమా. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపదు అంటే ఈ ఖడ్గము, ఈ మరణము, ఈ ఖడ్గము, ఈ శ్రమ, ఈ బాధ, ఉపద్రవాలు వస్తాయనా రావనా? అరే వస్తాయిరా నాయన, వస్తాయి. కానీ అవి నిన్ను క్రీస్తు ప్రేమ నుండి, నీవు ప్రేమిస్తున్నావే యేసుని, నువ్వు ప్రేమించే ఆ ప్రేమను చూసావా, అది మరణము కంటే బలమైనది. ఆ ప్రేమ ఎట్లాంటిదంటే ఆ ప్రేమ నుండి ఈ ప్రపంచపు ఏ శ్రమ కూడా నిన్ను వేరు చేయజాలదు. అంత గొప్పదండి ప్రేమ. నిజంగా యేసుని ప్రేమించిన వాని పరిస్థితి ఇట్లుంటుంది. నీతిమంతునికి కలుగు శ్రమలు అనేకములు, వాటి అన్నిటిల నుండి యెహోవా వారిని ఇప్పుడు అంటే చాలామంది నీతిమంతునికి యెహోవా విడిపిస్తాడండి, శ్రమలు రావండి, కష్టాలు రావండి, మనం ప్రార్థన చేసుకోవాలండి, దేవుణ్ణి అడగాలండి, అడిగితే ఇచ్చేస్తాడండి అని చెప్పి బోధించుకుంటున్నారు అంతే. అక్కడ అన్నదేంటో తెలుసా? నీతిమంతునికి కలుగు శ్రమలు అంటే కలుగుతాయా కలగాయా చెప్పండి? కలుగుతాయి. కలిగిన తర్వాత ఏం చేస్తాడట? గెలిపిస్తాడట. విడిపించినట్టు అర్థం ఏంటి? గెలిపించుడు. అదే చెప్తున్నాడు పౌలు గారు.
మేము ఇరికినట్టుగా ఉంటాం కానీ ఇరకబడము, ఓడిపోయినట్టు ఉంటాం కానీ ఓడిపోము అంటున్నాడు మళ్ళీ. అంటే ఇవన్నీ వస్తాయి, శ్రమలు వస్తాయి నీతిమంతునికి, కానీ వాటి నుంచి తప్పిస్తాడు. అసలు వస్తే కదా తప్పించడానికి, రావద్దనుకుంటున్నావు కదా, నువ్వు తప్పించుకొని బతుకుతున్నావు కదా, అసలు శ్రమలే రావద్దనుకుంటున్నావు కదా, మరి ఇక తప్పించేది ఏముంది అక్కడ నీకు? అందుకే క్రీస్తు ప్రేమ నుండి ఏది మనల్ని ఎడబాపచాలి. అపోస్తుల కార్యము 14:22 చదివిద్దాము. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటని, అప్పుడు అర్థమైపోద్ది. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించి. చాలమ్మా, సంఘాన్ని హెచ్చరిస్తున్నారట. ఏమని? మనము అనేక శ్రమలు అనుభవించి, భూమి మీద భక్తి చేస్తున్న మనము అనేక శ్రమలు అనుభవించి, అటుపిమ్మట శ్రమలన్నీ అనుభవించి గెలిచిన తర్వాత అటుపిమ్మట ఆ తర్వాత మనము పరలోక రాజ్యమునకు ప్రవేశించేదేమో, దేవుని రాజ్యంలోనికి. దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే దానికి ముందు ఏం జరగాలంటుంది లేఖనము? అనేక రకముల శ్రమలు. వాటిలో వీళ్ళకి ఏం జరుగుతుంది? అనేకమైనటువంటి అనుభవ జ్ఞానము, దేవుని శక్తి, సృజనాత్మక శక్తి, మహిమ రుచి చూస్తారన్నమాట. జ్ఞానాత్మలైపోతారు. అజ్ఞానపు మానవులు పరిశుద్ధాత్మలో శ్రమలు పడుతూ గెలుస్తూ వెళ్ళే వారికి అవి జ్ఞానాత్మలైపోయి పరలోకములో దేవుని పనికి రాజులైన యాజక సమూహాలు అవుతారట. అంటే పెద్ద రాజరికం చేయాలంటే ప్రపంచాలను ఏలాలట. ప్రపంచం ఏలేటోడు ఇక్కడ కూటి కొరకు సేవ చేస్తాడా? పైసల కోసం ప్రసంగాన్ని తిప్పి చెప్పేటోడా? కాదు. దేవుని వాక్యము కొరకు, నీతిని కొరకు ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధమైనోడే పరలోక రాజ్యంలో మహారాజై కూర్చుంటాడు. ఇది నిజం, సత్యం. బైబుల్ అంతా పిండితే వెళ్ళే పోదండి ఇది నేను చెప్పేది. పిండితే నువ్వు సావకు, ఎవరిని చంపకు, నువ్వు బ్రతుకు, అనేకులను బ్రతికి. తిమోతి, నిన్ను గుర్చియు నీ బోధన గుర్చియు జాగ్రత్తగా ఉండుము. నువ్వు అలాగునొచ్చేసి నిన్నును నీ బోధ అయిన వారిని కాపాడుకునేదేవో. బోధకుల్లారా, బోధకులమైన మనకే అధికమైన శిక్ష ఉన్నది, జాగ్రత్త, అనేకులు బోధకులు కాకుడి అని అక్కడ యాకోబుతో చెప్పాడు, యాకోబు పత్రికలో చెప్పాడు. ఏమండి, ఇవన్నీ ఏంటిది కావచ్చు? అవన్నీ ఇప్పుడు నేను చెప్తున్నదే. దేవుడు అనుకున్నది మనసులో ఒకటి ఉన్నది, అది విజ్ఞాపన చేస్తుండు. ఆయన ఏమని విజ్ఞాపన చేస్తుండో దానికి అనుకూలంగా ఇక్కడ ఒక సేవకుడు బోధిస్తుంటే దేవుని ఆత్మకార్యం జరుగుతుంది. ఆయన అక్కడ ఏమనుకుంటుండే వీడు అక్కడ ఇక్కడ ప్రవర్తించాలి. అదే లేఖనం మీ దగ్గర నెరవేరుతుంది. హెబ్రీ పత్రిక 2:10 చదివి. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఎవని నిమిత్తము ఇవన్నీ ఉన్నాయో, ఎవని వలన కలుగుచున్నాయో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, అనేకులైన పిల్లలను కుమారులను మహిమలోకానికి తెచ్చుండగా, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయుట ఆయనకు తగును. ఎవరి రక్షణకర్త? ఎవరైతే అనేకులని మహిమలకు దేవుడు తేబోతున్నాడో వాళ్ళ రక్షణకర్త ఎవరు? వారి రక్షణకర్త ఎవడు? మన రక్షణకర్త ఎవరు? క్రీస్తు. ఆ క్రీస్తుని ఏం చేసిండట? శ్రమల ద్వారా సంపూర్ణంగా, శ్రమల ద్వారా సంపూర్ణ చేసిండు. మరి వీళ్ళు ఎట్లా సుఖపడతారు? వాళ్ళ రక్షణకర్త శ్రమలు పొందిండ్రు, ఆ రక్షింపబడ్డోళ్ళు కూడా శ్రమలు పొందాలి. కాకపోతే ఆ శ్రమ వేరు, ఈ శ్రమలు ఏదైనా శ్రమలే, కానీ దాని తక్కువ ఎక్కువ ఎవరికి ఎంత అనుగ్రహిస్తే అది. అని మొత్తానికి మనము అనేక శ్రమలు, అనేక రకములైనటువంటి శ్రమల్లో అనుభవం నేర్చుకొని, శ్రమను ఎదుర్కొని గెలిచి జయమునుంది పరలోకం చేరుకోవాలంటుంది అపోస్తల కార్యం 14:22. మనం అనేక శ్రమలను పొందిన తర్వాత పిమ్మట మనం దేవుని రాజ్యం ప్రవేశించాల్సి ఉన్నది. సోదరులారా, వినండి అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:13 చదువు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అసలు మీరు సహించగలిగినంత శోధనే మీకు వస్తుందని దేవుడు చెబుతా అంటే వీళ్ళు సహించగలిగేదే వద్దంటున్నారు. ఇంకా సహించలేనిది మోస్తారా వీళ్ళు చేయగలిగిందే చేయలేకపోతున్న వాళ్ళు, అది కూడా వద్దు, సుఖంగా బతకాలనుకుంటున్నారు యేసుని నమ్మి. ఇక వీళ్ళు చెయ్యలేనిది వీళ్ళ మీద ఎత్తే మోస్తారా వీళ్ళు? ఏమిడరా,
దేవుడు ఎవరి మానసిక స్థితి, ఎవరి మనస్తత్వము, ఎవరి శరీర అవయవ తత్వము, వారి యొక్క కెపాసిటీ, వారి బలము, ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ పరిమాణాన్ని బట్టి వాళ్ళకి ఎంత పెట్టాలో అంత పెడతాడండి. న్యాయం చేయడండి దేవుడు. అన్యాయం చేయుట అసంభవం. దాన్నే నువ్వు మొయ్యలేకపోతే నువ్వు పనికిరావు యేసయ్యకి. నిన్ను మహిమగా మార్చాలన్నా, యేసయ్య రూపము నీకు రావాలన్నా, ఈ శ్రమ అనే యొక్క కత్తితో నేను చెక్కవలసిందే, ఈ గొడ్డలితో, ఈ బారిచతో నేను చెక్కాలి కదా. రూపాంతరం అన్నాడు కదా. రూపాంతరం ఎట్లా వస్తుంది చెప్పండి? క్రీస్తు స్వరూపం మీకు వచ్చేంత వరకు మరలా నాకు ప్రసవ వేదన కలగదు అంటే యేసు రూపం రావాలి. ఈ సత్యాన్ని ఇష్టపడడం వల్లనే దేవుడు వదిలేస్తాడు. యేసుప్రభు వచ్చినప్పుడు 90% అంటే వచ్చే టైంలో కడవరి దినంలో 90% అనుకుంటాను నేను, క్రైస్తవ్యము దేవుళ్ళరా నరకానికి వెళ్ళిపోతాడు. డైరెక్ట్ చెప్పేస్తున్నాడు యేసయ్య, మీరెవరో నాకు తెలియదు. అక్రమము చేయువాలా మీరెవరో తెలియదు. అటు క్రైస్తవులందరూ బిషపులు, పెద్ద పెద్ద పాస్టర్లు, మీ నామమున దెయ్యం వెళ్ళట్లేదా ప్రభువా, మీ నామమున ఇది చేయలేదు ప్రభు, మీరెవరో నాకు తెలియదువా. అక్రమం చేశారట. ఏం అక్రమము? క్రమమైన నా వాక్యాన్ని మీ తిండి కొరకు, మీ సుఖాల కొరకు బోధించుకున్నారు కదరా, మీరెవరో నాకు తెలియదు పో. ఆ దినమున వచ్చిన యుద్ధకొచ్చి మేము అంటారు, మేము ఎవరో నాకు తెలియపోయా. చూసారా, అది క్రైస్తవుల్ని అంటుండే ఆ మాట. అది ఎవరిని అన్యులు కాదాళ్ళు. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. రక్షించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక క్రియలతోనూ, మహత్ కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. చాలు. అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏమవుతారు అక్కడ రాయబడింది. వాళ్ళకి ఈ సత్యబోధ వినలేదు, వాళ్ళ గుణం మార్చుకోలేదు, సత్యాన్ని ప్రేమించలేదు, సత్యబోధకు తలవంచలేదు, వాళ్ళు అనుకున్నట్లే బతకాలనుకున్నారు కనుక మోసము చేయు శక్తి వారి మీదకి దేవుడే పంపుతాడట. వాళ్ళు ఈ సత్యంలో నమ్మద్దు, నాకు అవసరం లేదు వదిలేస్తాడట. అందుకే సమస్త మోసముతో అబద్ధపు క్రియలు చేస్తాడట వాడు. సూచక క్రియలు, సైతాన్ ఏం చేస్తాడట? సూచక క్రియలు, మహత్కార్యములు చేస్తాడట. ఆహా వచ్చిండ్రా మా యేసయ్య అని చెప్పి వాడిని నమ్ముకొని వెనకాల వెళ్ళిపోతారని ప్రకటన 13:11 చదువు. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితి. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. అది మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారం చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లు వినాలి. ఆకాశము నుండి ఆ క్రూరముఖం గొర్రెపిల్ల కొమ్మ అంటే యేసు ప్రభులాగా అధికారము కలిగిందట. అబద్ధ క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఆ రోజున అబద్ధ క్రీస్తు వస్తాడు. వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడట? ఆ మనుషుల ఎదుట ఆకాశము నుండి భూమి మీదకి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చేటట్టు చేస్తాడట సైతాను. అద్భుతములు చేస్తుంది సాతాను గాడు. సూచక క్రియలు చేస్తాడు, సచ్చిన శవాలను లేపుతాడు. అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, సూచక్రియలు చేసేసరికి వీళ్ళందరూ ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు సూచక క్రియల మీద కట్టుకున్నారు కదా, వాక్యం మీద సంఘాలు కట్టలేదు కదా. ఆ రోజున వీళ్ళందరూ అటే వెళ్ళిపోతారు క్రీస్తు అని. 3వ వచనంలో ఏముంది? దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను గనుక భూజనులందరూ మృగము వెంట వెలుచు ఆశ్చర్యపడుచు. అంటే వాడు చనిపోతాడు, 3 రోజులకు తిరిగి లేస్తాడు ఒక రాజు. వాని లోపలికి వస్తుంది నిమ్రోదు ఆత్మ, వాడే అబద్ధ క్రీస్తు. చావు దెబ్బ తగిలి మానను అంటే చచ్చి లేచిన కనుక వాని వెనకాల క్రీస్తు వీడే, నేనే క్రీస్తుని అనగానే అందరూ వాని వెనక వెళ్ళిపోతారట. ఎందుకంటే వాడు అద్భుతాలు చేయబట్టే, వాడు అగ్ని దించబట్టే, శవాలను చచ్చిన శవాన్ని లేపి చూపెడతాడా. అసలు వీనికి ఆ శక్తులు ఎక్కడి? దేవుడే ఇచ్చాడు. ఎందుకు మరి? నేను ఇది చేయకపోతే నన్ను ఎవడు నమ్ముతాడు సార్? నాకు ఆ అధికారం ఇస్తేనే, నేను ఏదైనా చేయగలిగితేనే. అది నీ స్వరం నీ గొర్రెలు వింటాయి కదా, నువ్వు గొప్పవానివేనే. నీ స్వరం ఇన్నోళ్ళు నువ్వు పట్టుకొని పో పరలోకం. కానీ నా మాట ఇన్నోళ్ళు మాత్రం నాతో నరకాన్ని వచ్చేయాలి. అందుకే యేసుప్రభు దగ్గరికి ఒకసారి దెయ్యములు పట్టినోడు వచ్చి ఏమంటాడు? సర్వోన్నతుడైన దేవకుమారా, సమయం ఇంకా రాకముందే మమ్మల్ని బంధించుటకు వచ్చితివా, బాధించుటకు వచ్చితివా అంటే అలాగ డేట్ ఉందండి. ఆ డేట్ కోసం ఎదురు చూస్తాడు. ఆ డేట్ నాడు అయిపోతుంది. కనుక అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు వీళ్ళందరూ దేవుళ్ళరా నిలబడాలి, ముద్ర వేసుకుంటారు, వెళ్ళిపోతారు వాని వెనుక. అదే శ్రమలను ఇష్టపడి సత్యవాక్యమందు కట్టబడిన ఎవ్వడు కూడా ముద్ర వేసుకోడు, ప్రాణాలకు తెగిస్తాడు. వీళ్ళు ప్రాణాలు కాపాడుకోవాలని సేవలు చేసిరి, ఇలా ప్రాణాలు కాపాడుకోవాలని యేసుప్రభు నమ్ముకురి. కనుక వీళ్ళు ప్రాణాలు ఎట్లా పెడితే ప్రాణం పోతుందంటే పోద్దు, అయ్యో స్తోత్రం నువ్వే బాంచే దేవుడు అంటారు. ప్రాణాలకు తెగిచ్చే క్రైస్తవుడే అబద్ధ క్రీస్తుని ఎదిరిస్తాడు. అది సత్యం.
తండ్రి కుడి పార్శ్వము నుండి ఏమని విజ్ఞాపన చేస్తుండో మీకు అర్థమైందా? నా పిల్లలు ఎన్ని శ్రమలు వచ్చినా గెలవాలి సార్ అని విజ్ఞాపన చేస్తున్నాడు. అన్నిట్లో వాళ్ళకి సహాయం అందించు తండ్రి. వాళ్ళు గెలవాలి, 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 శ్రమల్ని గెలవాలి, బాధల్ని గెలవాలి, నా పిల్లలు గెలవాలి సైతాన్ల మీద అని అక్కడ విజ్ఞాపన చేయుచున్నాడు. ఆ విజ్ఞాపనకు తగ్గ మనస్తత్వం నీకు ఉండాలి. ఆయన పిలుపుకు తగ్గ జీవితము నీకు ఉండాలి. అప్పుడే పరలోక రాజ్యం నువ్వు వెళ్తావు, నీతో పాటు వాళ్ళు వెళ్తారు. దేవుడి పాఠం మీ హృదయంలో ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, విన్నటువంటి సత్యాన్ని అందరి హృదయంలో ఫలింపచేయండి తండ్రి. నిజం, ఇక్కడ మేము సుఖపడాలని ఇట్లా మీరు విజ్ఞాపన చేస్తే శ్రమలు ఎందుకు వస్తాయి తండ్రి? శ్రమలు ఎదుర్కొంటున్నారు కదా, సంఘమంతా ఎదుర్కొన్నారు కదా. జయము నా పిల్లలు పొందాలని మీరు మాకు శక్తిని ప్రసాదిస్తున్నారు. అన్నిటి మీద గెలిపిస్తున్నారు. కింద పడినా మళ్ళీ తిరిగి లేపుతున్నారు. ఈ శక్తి కొరకు మీరు విజ్ఞాపన చేస్తున్నారు. ఈ రక్షణ కాపాడుకోవాలని నా పిల్లలని చెప్పి మీరు విజ్ఞాపన చేస్తున్నారు. ఈ సంగతి విన్న బిడ్డలకు అందరికీ అర్థమవుట కృప చూపి దయచూపుమని ఆశీర్వదించుమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్.